హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. బాలికలకు సంబంధించినటువంటి సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్‌కి సంబంధించిన నోటిఫికేషన్‌ని విడుదల చేయడం జరిగింది. వాటిని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్‌ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల విద్యా, ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందించడం అనేటువంటి జరుగుతుంటుంది. 11 మరియు 12 తరగతుల విద్యార్థుల యొక్క స్కాలర్‌షిప్‌కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 10వ తరగతి ఉత్తీర్ణతలు అయిన తర్వాత తల్లిదండ్రులకు ఎవరికైనా ఏకైక బాలికా సంతానం ఉంటే వీరు సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు సంబంధించి 2025న దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 23 లోపు ఆన్‌లైన్ దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. గత ఏడాది ఈ స్కాలర్‌షిప్ పొందినటువంటి వారు రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. అంటే లాస్ట్ టైం ఎవరైనా అప్లై చేసి ఉండి, ఇప్పుడు తిరిగి అప్లై చేయాలనుకుంటే వారు రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. వాటికి సంబంధించిన ఎంపిక ప్రక్రియను కూడా గమనించినట్లయితే సిబిఎస్ఈ బోర్డు ద్వారా 10వ తరగతిలో 75% మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి సాధించాల్సి ఉంటుంది. వీరి దరఖాస్తులు ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న పాఠశాల వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీ లోపు సంబంధిత స్కూల్ వెరిఫికేషన్ పూర్తి చేయవలసి దరఖాస్తులను కూడా ఒకవేళ అలా చేయలేకపోతే తిరస్కరించడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఇంతకీ ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ వివరాలను గమనించినట్లయితే తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి 2025లో సిబిఎస్ఈ బోర్డు ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణతలు అయినటువంటి బాలికలు మాత్రం ఈ యొక్క స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ ఉండడం జరుగుతుంటుంది. 11వ తరగతి చదువుతూ ఉండాల్సి కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత రెండో విషయానికి వచ్చినట్లయితే తల్లిదండ్రులకు ఏకైక సంతానం ఉండి సిబిఎస్ఈ బోర్డు ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణత 2024లో గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ పొంది ఉండాలి. వీరు రెన్యువల్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు అంటే ఇంతకుముందు ఎవరైనా అప్లై చేసుంటే తిరిగి వాళ్ళు రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ యొక్క ప్రధాన లక్ష్యం కూడా తల్లిదండ్రులకు ఏకైక సంతానం ఉన్న ప్రతిభావంతులైన బాలికల విద్యకు ప్రోత్సాహం అందించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది.